నిన్న జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఎల్ఎస్జీ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ కొంచెం పర్వాలేదు అనిపించినా దాని తర్వాత ఇటు జీటీ బౌలర్స్ బాగా కట్టడి చేశారు. 159కి అక్కడ వాళ్ళు ఆపగలిగారు అండ్ ఆ లక్ష్యాన్ని చాలా సునాయాసంగా ఛేదించింది జీటీ. సో నిన్నటి మ్యాచ్ గురించి మీరు ఏం చెప్తారు? సో నిన్న చూసుకుంటే మనము లైక్ ముఖేష్ కుమార్ ద వే హీ బాల్డ్ ఐ థింక్ చాలా చక్కగా అంటే కరెక్ట్ ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. సో అది ఒక రకంగా మంచి అడ్వాంటేజ్ అయింది. సో ఫాలోడ్ బై అదర్ బౌలర్స్ లైక్ దే బాల్డ్ వెరీ వెల్ అండ్ ఒక మంచి స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. అండ్ అఫ్ కోర్స్ లైక్ ఢిల్లీ కూడా చాలా చక్కగా హాయిగా చేజ్ చేసుకుంటూ వచ్చింది స్కోర్ని. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ గేమ్ ఎస్పెషలీ ఫర్ ఢిల్లీ. అండ్ నాకు తెలిసినంత వరకు కేఎల్ రాహుల్కి లైక్ ఒక మంచి ఒక బేస్ క్రియేట్ అయిపోయింది త్రూ దిస్ ఐపీఎల్ అని అనుకోవచ్చు మనం. ఎస్ సార్. అండ్ సుధీర్ గారు హలో అండి. నమస్తే హరీష్, చెప్పండి. ఎస్ సార్. సో ఇవాళ కాసేపట్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్కి ఈ ఇయర్ హాట్ ఫేవరెట్గా ఉంది, కానీ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది ఎస్ఆర్హెచ్. మరి ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ ఫ్రమ్ హియర్ హరీష్ మీరు చెప్పినట్టుగా అంటే వాళ్ళకు డూ ఆర్ డై ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. బికాస్ నెక్స్ట్ 7 matches లో 5 wins కంపల్సరీ. 5 wins సరిపోవు అసలు, యాక్చువల్గా 6 wins కావాలి. ఎందుకంటే ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్నటువంటి టీమ్స్ కు 8 wins సాధించేలాగా ఉన్నాయి కొన్ని టీమ్స్ కనుక. ఐ థింక్ 7 wins కూడా సరిపోవు వాళ్ళకు టోటల్ గా. సో నెక్స్ట్ 7 matches లో 6 గెలవడం అనేది ఐ థింక్ ఇట్స్ బిట్ డిఫికల్ట్ టాస్క్, ఒక హర్క్యులెన్ టాస్క్ వాళ్ళ ముందుండి. బట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ కనవచ్చినట్లయితే ఐ థింక్ దే కెన్ గో టు ద ప్లే ఆఫ్స్. బట్ అంత ఈజీగా మాత్రం లేదు, ఎందుకంటే మిగతా టీమ్స్ అని కూడా ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ దట్టు ఈ రోజు జరిగే మ్యాచ్ చాలా టఫ్ మ్యాచ్ ఈ రోజు ముంబై తోటి. అండ్ ఈ రోజు ఒక మంచి విక్టరీ సాధించినట్లయితే ఐ థింక్ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ విక్టరీస్ తో పాటు హరీష్ మరొకటి ఏంటంటే నెట్ రన్ రేట్ కూడా చాలా చాలా లోలో ఉంది. ఇప్పుడు రాక్ బాటమ్ లో ఉన్నటువంటి మీకు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఇవి కింది నుంచి పైకి పోవాలంటే విక్టరీస్ తో పాటు వాళ్ళు నెట్ రన్ రేట్ ను కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదంతా ఈజీగా కనబడటం లేదు. సో నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్